వినండి, నా ప్రశ్న వినండి, ఆంజనేయ రెడ్డి గారు వినండి సార్. మీరు ఒక్కసారి ఆగండి సార్, ప్లీజ్ క్వైట్ ప్లీజ్, ఒక్క నిమిషం. నుమాన్ గారికి అలాగే ఆంజనేయ రెడ్డి గారికి. నుమాన్ గారు మీరేమంటున్నారు? దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి అన్యాయం జరిగింది అనేటటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. ఆంజనేయ రెడ్డి గారు ఏమంటున్నారు? అన్ని రాష్ట్రాలకి సమానమైనటువంటి పరిస్థితులు మేము క్రియేట్ చేస్తాం అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, జయలలిత గారు ఒక లేఖ రాశారండి. ఆ జయలలిత గారు రాసినటువంటి లేఖను చూస్తే నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, ఈ రాష్ట్రాల మధ్య కొట్లాటలు ఏంటి అనేది తెలుస్తుంది. ఒక్కసారి ఆ జయలలిత గారు రాసినటువంటి లేఖను ఒకసారి చూపించండి మీరు. ఇది 2000 ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక లేఖ రాశారనమాట ఆమె. ఏంటంటే ఆ లేఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అంటే 25/8/2014లో ఆమె లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వద్దు, మీరు ఈ రాయితీలు కానిస్తే మా రాష్ట్రం అన్యాయం అయిపోద్ది. అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఆంధ్రప్రదేశ్ ఆ లెక్కను చూస్తే. మరి దానికి ప్రత్యేకమైనటువంటి రాయితీల నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక ప్రచారం, ఒక చర్చ నడుస్తుంది. ఆ సందర్భంలో రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 27,000 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి గతంలో ప్రాంత ఆధారిత పన్ను మినహాయింపుల వల్ల అని చెప్పేసి ఆమె ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇప్పుడు మళ్ళీ దక్షిణాది ఉత్తరాది ఏంటి, పక్క రాష్ట్రం దక్షిణాది రాష్ట్రం అయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి పక్క రాష్ట్రానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అనుకున్నా సరే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి తమిళనాడుది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఆ ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడుకుని ఎంతవరకు కరెక్ట్? మీ ఇద్దరు ఎవరు దీనికి ఆన్సర్ చేస్తారు? నాకు ఇద్దరు ఆన్సర్ చేయాలి. 1 minute టైం అయిపోయింది నాకు, ప్లీజ్. No, but this is very important topic you have touched. Let me talk about it. వారు ఇప్పుడు లేరు ఈ ప్రపంచంలో, వారి గురించి మాట్లాడడం సబబు కాదు, కానీ వారి యొక్క ఇంటెంట్ అండి. మన సౌత్ లో మనం ఒక్కసారి చూసుకుంటే సార్, మనకి ఒక కాంపిటేటివ్నెస్ అనేది ఉంటుంది సార్. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో పోటీ పడేటువంటి మనస్తత్వం మనకు ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు UPA 1 UPA 2 లో చూసినా సరే, ఇక్కడ సెంటర్ కి మనకి ఇక్కడ నుంచి జయపాల్ రెడ్డి గారు పెద్దలు ఇక్కడ నుంచి మినిస్టర్ గా వెళ్తే, అటుపక్క నుంచి రాజా గారు వీరు కూడా అక్కడ మినిస్టర్ గా ఉండేవారు, హేమీలు అక్కడ రిప్రజెంట్ చేసేవారు. ఈ కాంపిటేటివ్నెస్ అనేది మీరు కంపెనీస్ లో వెళ్ళి జాబ్ చేసిన, ఐ వర్క్డ్ ఇన్ కార్పొరేట్ ఫర్ 15 years. మీ కాంపిటేటివ్నెస్ అనేది సౌత్ ఇండియా వరకు చాలా ఎక్కువగా ఉంటుందండి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కేంద్రంతో పోట్లాడే టైం వచ్చింది. ఎందుకు అని చెప్తున్నానంటే, మనం 5 అన్నాదమ్ములం, 5 కూడా నష్టపోతున్నాం దీంట్లో. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 2014లో అది మొదటి సంవత్సరం మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చి, దాని తర్వాత నీతి ఆయోగ్ అని చెప్పేసి వారు తీసుకొచ్చారు, ప్లానింగ్ కమిషన్ ని తీసేసి FRBM లిమిట్స్ తీసుకొచ్చారు. దాని తర్వాత మనకు రావాల్సినటువంటి బడ్జెట్ మనకి